యువతగా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈయన ఆపిందల్లా ఏడాది 15,000 అనేది 20,000, మహిళలకు 1,500 అనేది కొంచెం టైం పడుతుంది అన్నారు అంతే. అది 2 నెలలు అయిపోవచ్చు, 10 నెలలు పట్టొచ్చు, 5 నెలలు అయిపోవచ్చు. ఈ టైం బాండ్ లో అది కూడా ఇస్తాడు. కానీ మిగతా మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో చాలా కార్యక్రమాలు చేశాడు. మిగతా అన్ని చేసుకెళ్తాడు. కేవలం ఎటు వచ్చి మనకు పెట్టుబడి. ఇప్పుడు ఉదాహరణకి మన పెద్దల నుంచి మనకు 10 లక్షల రూపాయలు వచ్చింది అనుకోండి వాటాగా. ఆ 10 లక్షల రూపాయలు మనం బ్యాంక్ లో వేసుకోవడం, దాన్ని ఏదైనా వ్యాపారంలో పెట్టుకుని దాని ఆదాయాన్ని మనం జీవనోపాధికి ఉపయోగించుకోవాలి. కానీ అదంతా మనం కూర్చొని తినేస్తే అయిపోతుంది కదా. ఈ రాష్ట్రానికి వచ్చిన నిధులు, కేంద్ర నిధులు ఏమైతే ఉన్నాయో అది రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగిస్తున్నారు అనేది ఈ రాష్ట్రంలో 56% ప్రజలకు అర్థమైంది. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాని మనం చెప్పాలి. ఇప్పుడు మనం బ్రతకాలంటే మనం కష్టపడి బ్రతకాలి. కానీ ప్రభుత్వం నుంచి వస్తేనే మేము బ్రతకగలం అనే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఎవరు లేరండి. రాష్ట్రం మనకు రాజధాని ఉండాలి, ఇండస్ట్రీలు రావాలి, పోలవరం డెవలప్ అవ్వాలి, ఇలా ఆలోచించే ప్రజలే ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆత్మగౌరవంతో ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగని సంక్షేమ పథకాలు ఇవ్వద్దని అంటే ఇస్తే తీసుకుంటారు. అది ఆదాయం మీద వచ్చింది అయి ఉండాలి కానీ అమ్ముకు తినేలా ఉండకూడదు. రాష్ట్రం అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధిని పక్కన పెడితే ఎప్పటికీ అభివృద్ధి జరగదు. చిన్న చిన్న లాజిక్లు కూడా అర్థం చేసుకోవాలి.